హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నాన్ వేష్ కు మరొక షాక్ తగిలింది సార్. అతని పైన లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఇప్పుడు అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటికి సంబంధించి కూడా బ్లాక్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇప్పుడు పట్టుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే అంటే పట్టుకునే ప్రయత్నం చేస్తారా సార్? నాన్ వేష్ మీద ఎట్టకేళ్ళకైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, దీనివల్ల నాన్ వేష్కి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఇప్పుడు నాన్ వేష్ రియాక్షన్ దీని మీద ఎలా ఉండే అవకాశం ఉంది, అంటే లీగల్గా అతను ముందున్న ఆప్షన్స్ ఏంటి, అట్లాగే ఇతని యూట్యూబ్ ఛానల్స్ని వాటిని రిపోర్ట్ కొట్టి వాటిని కూడా ఆపేసే అవకాశం ఉందా, తర్వాత తన పాస్పోర్ట్ సీజ్ కూడా చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. సో సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా లుకౌట్ నోటీస్, దీన్ని యాక్చువల్గా ఎల్ఓసి అంటారు, లుకౌట్ సర్క్యులర్. ఇది మామూలుగా మన మీడియాలో లుకౌట్ నోటీస్ అని వస్తుంది. లుకౌట్ సర్క్యులర్ అంటే అర్థమైందంటే, ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసి నోటీసులు ఇచ్చినా కూడా క్రిమినల్ నేరంగా ఉండాలి. అది సివిల్ నేరం కాదు, క్రిమినల్ నేరం క్రైమ్ చేసి అతను స్టేషన్కి వచ్చి లేకపోతే పోలీసుల నోటీసులకు స్పందించకపోతే, అట్లాగే ఎవేడింగ్ అరెస్ట్ అంటారు, అంటే అరెస్ట్ నుంచి తప్పించుకుంటూ ఉంటే అలాంటి వ్యక్తి విదేశాలకు పారిపోతాడు అన్న అనుమానాలు ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ వాళ్ళకి లుకౌట్ సర్క్యులర్ అనేది పోలీసులు జారీ చేస్తారు. ఇది పోలీస్ స్టేషన్లో కూడా ఎవరు సిఐఎస్ఐ కాదు, పై అధికారులే, ఎస్పీ ర్యాంక్ అధికారులే జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే, అన్ని ఎయిర్పోర్ట్లకి అది వెళ్ళిపోతుంది ఆ సర్క్యులర్. సో ఆ పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఎవరైనా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్నట్టుగా ఎయిర్పోర్ట్లో కానీ పాస్పోర్ట్ స్కాన్ చేయగానే వాళ్ళకి రెడ్ అలర్ట్ వస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా ఎవరైతే ఆ సర్క్యులర్ నోటీస్ చేస్తారో ఆ సర్టన్ పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్గా అలర్ట్ వెళ్ళిపోతుంది. సో అతన్ని వీళ్ళు పోలీసులు అక్కడే ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధంలో ఉంచుతారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు. ఇది మామూలుగా చేసేది. దీనికి 1 year జనరల్గా 1 year పీరియడ్ ఉంటుంది ఈ లుకౌట్ సర్క్యులర్కి. సో 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. అట్లాగే విదేశాల్లో ఉండి ఇక్కడ నేరం చేసినప్పుడు ఆ విదేశంలో నుంచి ఇండియాకి వ్యక్తి వస్తే కూడా వీళ్ళు చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు అక్కడే అతను ఉంటే మాత్రం అతనికి వచ్చే నష్టమేమీ ఉండదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే లుకౌట్ సర్క్యులర్ వల్ల నాన్ వేష్కి ఇమీడియట్గా వచ్చే ఇబ్బంది లేదు, అతను ఇండియాకి వస్తేనే ఇబ్బంది. అంతవరకే లుకౌట్ సర్క్యులర్కి ఉన్న పరిమితి. అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు పోలీసులు అంటే, ఇప్పుడు నాన్ వేష్ ప్రతిస్పందన మీద పోలీసుల నెక్స్ట్ స్టెప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాన్ వేష్ కానీ లాయర్ ద్వారా హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. 226 ఆర్టికల్, ఈ 226 ఆర్టికల్ ద్వారా ఈ హైకోర్టులో లుకౌట్ నోటీసు నా మీద ఇవ్వడం కరెక్ట్ కాదని లాయర్ని పెట్టుకొని అతను ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఏ క్రైమ్ చేయలేదు, నేను ఒక అభిప్రాయం చెప్పాను, ఆ అభిప్రాయం నా మాటలు కొంచెం దొరలే, తప్పు అని ఒప్పుకున్నాను, అంత తప్ప నేను ఎవరికి ఏం నష్టం చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎటువంటి క్రైము నేను చేయలేదు, కాబట్టి లుకౌట్ నోటీసులు అనేది వెనక్కి తీసుకోమని పోలీసులకు చెప్పండి అని కోర్టు లాయర్ ద్వారా వెళ్ళచ్చు. అట్లాగే లాయర్ ద్వారా పోలీసులను కూడా కాంటాక్ట్ చేసి, నేను ఎక్కడికి పారిపోవట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, రోజు వీడియోలు చూసుకుంటున్నాను, నేను లా అబైడింగ్ సిటిజనే, నేను అవసరం లేకపోయినా కూడా ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాను, ఇవన్నీ అతను క్రెడెన్షియల్స్ అతను చెప్పుకొని పోలీసులకు నేను సహకరిస్తాను, నేను ఇండియా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వర్చువల్గా విచారణకు హాజరవుతాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అని అతను చెప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ అతను ఏమి చేయకుండా దీని గురించి పట్టించుకోకుండా అలాగే ఉన్నాడంటే పోలీసులకు అప్పుడు ఏం ఆప్షన్ ఉంటుందంటే, కోర్టు ద్వారా NBW నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేసుకోవాలి. ఇష్యూ చేసుకున్నాక అప్పుడు వీళ్ళు 2 రకాలు ఉంటాయి. ఒకటి తీవ్రమైన క్రైమ్లో మాత్రం చేస్తారు, అది రెడ్ కార్నర్ నోటీస్ అంటారు, ఇంటర్పోల్ వాళ్ళకి ద్వారా. అంటే ఇక్కడ సిబిఐ ఇంటర్పోల్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు సిబిఐని సంప్రదించి, ఇట్లా అతను చాలా పెద్ద క్రైమ్ చేశాడు కాబట్టి అతన్ని మన దేశంలోకి తీసుకురావాలి అని చెప్పి సిబిఐని సంప్రదిస్తే, సిబిఐ ఇంటర్పోల్లో ఉంది కాబట్టి ఇంటర్పోల్ ద్వారా
రెడ్ కార్నర్ నోటీస్ అంటారు. అది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ రెడ్ కార్నర్ నోటీస్ అనేది పనిచేస్తుంది. అట్లాగే కొన్ని దేశాలకు మనకి ఖైదీల్ని, నేరస్తుల్ని ఇచ్చిపుచ్చుకునే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్న దేశాల్లో అయితే ఇలాగ మీ దేశంలో ఇక్కడ క్రైమ్ చేసి వెళ్ళిన వ్యక్తి మీ దేశంలో ఉన్నాడంటే వాళ్ళు అప్పగిస్తారు. ఇది ప్రొసీజర్. మామూలుగా ఇప్పుడు అన్వేషకు కూడా ఇవన్నీ తెలియని వ్యక్తి ఏం కాదు. అన్వేష్ అనేక దేశాలు చూస్తాడు కాబట్టి చట్టాలు ఎలా పనిచేస్తాయి తెలుస్తుంది. అలాగే అతను లాయర్ని కూడా పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి నాకు తెలిసి అతను ఇప్పటి వరకు ఏంటంటే పెద్దగా వీళ్ళు పోలీసులు అతని మీద ప్రెజర్ చేయలేదు. ఇది ప్రెజర్ చేయడానికి ఒక నోటీస్ ఇచ్చారు కాబట్టి లుకౌట్ నోటీసు. సో ఇప్పుడు అన్వేష్ కూడా ఒక లాయర్ని పెట్టుకొని దీని మీద ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అట్లాగే పోలీసులు అన్వేష్ కానీ స్పందించకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా LBW ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కూడా పోలీసులు ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను అక్కడ కూర్చున్నాడు, రావట్లేదు కాబట్టి ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు అతను వేరే దేశంలో కూడా ఉండడం కష్టమవుతుంది. అయితే ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిలేషన్కి పోలీసులు చేయలేరు, అది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ చేయాలి. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి పోలీసులు చెప్పాలి. అయితే చెప్పాలంటే గ్రౌండ్స్ ఉండాలి. అంటే ముందుగా కోర్టు నుంచి NBW వారెంట్ ఉండాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండాలి, అతను అబ్స్కాండ్ అయినాడని కోర్టు డిక్లేర్ చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రొసీజర్. అంత ఈజీగా అయితే పాస్పోర్ట్ని క్యాన్సిలేషన్ చేయరు. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అన్వేష్కి దీనివల్ల వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. వీళ్ళు మా విజయంగా చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. చాలామంది మీద లుకౌట్ నోటీసులు ఉంటాయి, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు వేరే దేశాలకు తిరగకూడదు అనేది ఏం లేదు. ఇండియాకి వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి అనేది తప్ప అంతకంటే ఏమీ లేదు. అది సో దానికి అంతకంటే పెద్ద ఇది లేదు. కాకపోతే అలా నెగ్లెక్ట్ చేస్తే పోలీసులు అదొక సాగ్గా చూపించి మేము లుకౌట్ నోటీసులు ఇచ్చాము, అతనికి అనేక సార్లు ఇన్వెస్టిగేషన్కి రమ్మని నోటీసులు ఇచ్చాము, అతను స్పందించట్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టులో NBW వారెంట్ ఇష్యూ చేయించుకోవచ్చు. ఆ NBW వారెంట్ ఇష్యూ చేసుకొని అబ్స్కాండ్ అయినట్టుగా కోర్టు ద్వారా ప్రకటింపజేసి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చి ఇతను పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయండి అని వాళ్ళు ఇంపౌండింగ్ అని కూడా అంటారు. దాన్ని ఇంపౌండింగ్ ద పాస్పోర్ట్ అంటారు. అలాగా చేసినప్పుడు అప్పుడు అన్వేషణకు ప్రెజర్ పెరుగుతుంది. అట్లాగే యూట్యూబ్ ఛానల్ కూడా, యూట్యూబ్ వాళ్ళు కూడా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఛానల్ని తీసేయరు. దానికి గ్రౌండ్స్ని సబ్మిట్ చేయాలి పోలీసులు. చేసినప్పుడు ఆ గ్రౌండ్స్గా, ఎందుకంటే అతనేం కన్విక్ట్ కాదు, నేర ఆరోపణ మాత్రమే. ఒక నేరం ఆరోపించబడిన వ్యక్తి ఛానల్ నడపకూడదని ఏమీ లేదు. ఆ ఛానల్లో యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అప్పుడు కూడా హెచ్చరిస్తారు. వాటిని దాని ఏమంటారు, స్ట్రైక్ అంటారు. ఆ స్ట్రైక్ చేస్తారు. 3 నెలల్లో 3 స్ట్రైకులు పడితే అప్పుడు ఛానల్ని ఆపుతారు. అది కూడా కొంతకాలం టైం ఇచ్చి మళ్ళీ రెన్యువల్ చేస్తారు. ఎందుకంటే అలాగా ప్రతి ఒక్కడికి కంప్లైంట్ తీసేస్తుంటే యూట్యూబ్ వాడు బతకాలి కదా, వాడెలా బతుకుతాడు? వాడికి 45% వస్తుంది ఇతని ఆదాయంలో. ఇతనికి 8 లక్షలు వస్తూ ఉందంటే అతనికి కూడా ఒక 6 లక్షల వరకు వాళ్ళకి కూడా వస్తుంది కదా ఇతని మంత్లీ ఇన్కమ్. కాబట్టి అంత ఈజీగా వాళ్ళు తీసేయరు అనమాట. దానికి కూడా గ్రౌండ్స్ అవన్నీ ఉంటుంది. ఫలాని వీడియో అంటే ఆ ఫలాని వీడియోని ఇట్లా ఏదైనా వాళ్ళ కాపీరైట్ యాక్ట్ అవన్నీ చూసి దాని ప్రకారం ఆ నామ్స్లో లేదు అనుకున్నప్పుడు స్ట్రైక్ ఇస్తారు. స్ట్రైక్ ఇచ్చినాక ఇతను మళ్ళీ రిప్లై ఇస్తాడు, నేనే తప్పు చేయలేదు, ఇది స్ట్రైక్ ఇవ్వడం కరెక్ట్ కాదని మళ్ళీ ఇతను ఇస్తాడు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు అతన్ని ఏదో చేసేస్తాం మేము, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్రైమ్ చేశాడు అని నిరూపితం అయితే అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అది అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే అతను విదేశాల్లో ఉన్నాడు. పైగా ఇట్లాంటి కేసులు 100,000 ఇండియాలోనే ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీదనే ఉంటాయి. ఎందుకంటే ఘోరంగా రామ్ గోపాల్ వర్మ అనేక సార్లు హిందూ దేవుళ్ళని విమర్శిస్తూ చేశాడు. ఆయన ఏం చేసుకున్నారు? ఇక్కడ ఏమంటే ఈ మధ్యకాలంలో ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోయింది. అంతకుముందు ఏంటంటే ఒక భిన్నాభిప్రాయం చెప్తే చర్చించేవాళ్ళు, ఆ అభిప్రాయం తప్పని చర్చించేవాళ్ళు. ఇవాళ చర్చించడం కాకుండా దాడులు చేయడము, లేకపోతే పోలీస్ కేసులు పెట్టేయడము, మూకమ్మడిగా పోయి అతను ఇంటి మీదనో లేకపోతే ఆఫీస్ మీద పడ్డము, ఈ కైండ్ ఆఫ్ పెరిగిపోయింది. వీళ్ళందరూ ఏంటంటే మన దేశంలో మతం కానీ భక్తి కానీ ఏంటంటే బేసిక్గా వ్యాపారం, రెండోది రాజకీయాలు. ఈ రాజకీయాలకి వ్యాపారానికి మతాన్ని
భక్తిని వాడుకోవడం అనేది బాగా పెరిగింది. ఆ పెరిగిన దాని వల్ల ఇండివిజువల్స్ కొంతమంది బయలుదేరి నేను హిందూ అనో లేకపోతే నేను క్రిస్టియన్ అనో బయలుదేరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ అజెండాస్ ఉంటాయి. వాళ్ళు పాపులర్ అవ్వాలి, వాళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీలో పైకి వెళ్ళాలి, లేకపోతే రకరకాల ప్రయోజనాలు ఆశించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే పెద్ద ప్రొటెక్టర్స్ లాగా, ఆయా మతాలకి పెద్ద ప్రొటెక్షన్స్ లాగా వాళ్ళు కలరింగ్ ఇచ్చుకొని ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు పెద్ద ఎత్తున దాన్ని చేస్తారు. వాళ్ళు పాజిటివ్గా ఆయా మతాలకి ఏం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవి చేయరు, లేకపోతే చర్చించరు. ఇప్పుడు అతను చెప్పింది ఎలాగో తప్పో కన్విన్సింగ్గా మాట్లాడాలి, అది చేయరు. అది చేయకుండా కేసులు పెడతాం, వాడిని అంతు చూస్తాం, వాడిని పాపరం చేస్తాం, వాడిని జైలుకి పంపిస్తాం, ఈ గోల ఎక్కువైపోయింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అన్వేష్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే లీగల్గా అతను లాయర్ను పెట్టుకొని అతను ప్రొసీడ్ అవ్వచ్చు. అతనికి ఇమ్మీడియట్గా అయితే ఏ రకమైన నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.